హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ స్వాతి. ఇవాల్టి వీడియోలో అయితే నేను కింగ్ ఆఫ్ ద కర్రీస్ అని చెప్పుకోవచ్చు. అలాంటి కూరనైతే ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. కూరగాయల్లో రాజు ఎవరు అంటే మనం ఏం చెప్పుకుంటాం, వంకాయ అని చెప్పుకుంటాం ముందుగానే. సో మనం వంకాయని మంచి గ్రేవీ కర్రీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో అయితే చూపించబోతున్నాను. వంకాయ, టమాటా, ఆలు ఇలా కాకుండా రొటీన్గా వండుకునేలా కాకుండా కాస్త డిఫరెంట్గా ఇప్పుడు నేను చూపించే విధంగా మీరైతే ఈ రెసిపీని ట్రై చేసినట్టయితే ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, మళ్ళీ ఇదే రకంగా వంకాయ కూరనైతే ప్రిపేర్ చేసుకుంటారు. మనమైతే ఆ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం రండి. వంకాయ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 2 ఆనియన్స్ చాప్ చేసి ఉంచుకోవాలి, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీరా, 2 టీ స్పూన్ల పల్లీలు, అలాగే 2 వెల్లుల్లి, మనకి 1/2 కిలో లేదా 1/2 కేజీ వంకాయలు, కొద్దిగా ఎండు కొబ్బరి, 1 టమాటా, 4 లేదా 5 పచ్చిమిరపకాయలు. మీరు ఎంత కర్రీని చేసుకోబోతున్నారో దానికి తగ్గట్టు మీరు ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీని కూడా ఇంక్రీజ్ చేసుకోవాలి. ఒకవేళ 4 లేదా 5 వంకాయలతో మనం ఈ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు నేను చూపించిన ఈ పల్లీలు, ధనియాలు అలాంటివి ఇప్పుడు నేను చెప్పినట్టుగా సరిపోతుంది. లేదు ఎక్కువ మోతాదులో మీరు కూరని ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఇంగ్రీడియంట్స్ ఇంకాస్త పెంచుకోవాలి. ఇప్పుడు ముందుగా మనమైతే ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ప్రాసెస్ అయితే చూద్దాం రండి. ముందుగా స్టవ్ని అయితే ఆన్ చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ని ప్లేస్ చేసుకోవాలి. ప్యాన్ని కాస్త వేడి కానిద్దాం. మనమైతే ప్యాన్లోకి ఒక 2 లేదా 3 టీ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ని కాస్త వేడి కానిద్దాం. ఆయిల్ కాస్త వేడయ్యాక మనం ఇందులోకి ముందుగా సన్నగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. ఉల్లిపాయని కాస్త రంగు మారే వరకు కూడా వేయించుకోవాలి. అలాగే మనం ఈ ఉల్లిపాయలోకి ముందుగా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకుందాం. ఉల్లిపాయ వేగేలోపు మనమైతే వంకాయల్ని ముక్కల్లా తరుక్కుందాం. వంకాయని ఈ రకంగా కట్ చేసుకోవాలి. ఇలా ఒక భాగాన్ని 4 ముక్కల్లా తరుక్కోవాలి. ఇలా ఈ విధంగా రంగు మారే వరకు కూడా ఉల్లిపాయనైతే వేయించుకోవాలి. ఉల్లిపాయ చక్కగా వేగితేనే కూరకి రుచి, సువాసన 2 ఉంటాయి అన్నమాట. మనము 1/2 టీ స్పూన్ వరకు పసుపునైతే ఈ తాలింపులో వేసుకుందాం. మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న వంకాయ ముక్కల్ని ఇప్పుడు మనం ఈ ఆనియన్స్లోకి వేసుకోవాలి. కాస్త మగ్గనివ్వాలి. వంకాయల్ని పూర్తిగా ఈ తాలింపులో కలిపి ఒక 2 నిమిషాల వరకు అయితే మనం మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాల వరకు మనమైతే వంకాయల్ని మగ్గించుకుందాం. ఈలోపు టమాటాలని కూడా ఒక 2 టమాటాలని తీసుకొని కట్ చేసి ఉంచుకుందాం. వంకాయ కాస్త మగ్గింది కదా, మనకి రంగు అనేది మారుతుంది కదా, ఆ విధంగా తెలుస్తుందన్నమాట. చూడండి, వంకాయ పైన ఉన్న స్కిన్ కాస్త నల్లబడుతుంది, అంటే వంకాయ మగ్గింది అని అర్థం. ఈ విధంగా కొద్దిగా మగ్గాక ఇందులోకి మనం 2 మీడియం సైజ్ టమాటోల్ని కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఒక టీ స్పూన్ వరకు ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి, లేదా మీ రుచికి సరిపడా ఉప్పుని మీరు యాడ్ చేసుకోవాలి. గరిటెతో అంతటా చక్కగా కలిపి మరొక 5 నిమిషాల వరకు వీటిని టమాటాని, వంకాయని కలిపి మనం మగ్గించుకోవాలి. మనము వంకాయ గ్రేవీ కర్రీ అని చెప్పుకున్నాం కదా, మనమైతే ఈ టమాటా వంకాయ మగ్గేలోపు దీనికి కావాల్సిన చిన్న మసాలా పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా మీరైతే ఒక చిన్నపాటి మిక్సీ జార్ని తీసుకోండి. మనం మసాలా పౌడర్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే మిక్సర్ జార్లో యాడ్ చేసుకుందాం. ఒక 2 టీ స్పూన్ల వరకు పల్లీల్ని యాడ్ చేయండి. మీరు కావాలి అంటే డ్రై రోస్ట్ కూడా చేయొచ్చు, అంటే కాస్త వేయించుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర. మనము ఇక్కడ ఎండు కొబ్బరిని అయితే యాడ్ చేసుకోవాలి. ఒకవేళ పచ్చి కొబ్బరి వేసుకోవడానికి ఇష్టపడే వాళ్ళు కూడా పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవచ్చు. కొబ్బరిని ముక్కగా అలాగే వేస్తే ఈ బ్లెండర్లో బ్లెండ్ అవుతుంది కదా, కాస్త చిన్నగా తరిగి యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కను కూడా యాడ్ చేసుకోండి. అలాగే 5 నుంచి 7 వరకు వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేయాలి.
2 టీ స్పూన్ల కారం పౌడర్ కూడా యాడ్ చేసుకుందాం. లేదా మీ రుచికి సరిపడా, అంటే మీరు ఎంత స్పైస్ అయితే తినగలరో అంత స్పైస్కి సరిపడా కారం పొడిని యాడ్ చేసుకోండి. మనం వీటంతటిని కూడా ఒకసారి బ్లెండ్ చేసుకుందాం. ఈ విధంగా మనమైతే పూర్తిగా ఈ విధంగా అన్నీ కూడా బ్లెండ్ అయ్యేలాగా బ్లెండ్ చేసుకోవాలి. మీరు కారం పౌడర్ మనం వేసుకున్నాం కదా, అలా కాకుండా కేవలం ఎండు మిరపకాయలని కూడా యాడ్ చేసి చక్కగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ వంకాయ టమాటా అయితే మగ్గింది కదా, చూడండి ఇలా చక్కగా టమాటా అంతటా కూడా సాఫ్ట్గా అయిపోవాలి. ఈ విధంగా చూడండి, టమాటాని ఇలా ఒకసారి అంటే కూడా పూర్తిగా గరిటెతో అంటే సాఫ్ట్గా అయిపోయింది. ఇలా వంకాయ కూడా 70% మగ్గిపోయింది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఈ పౌడర్ని, మసాలా పౌడర్ని అయితే యాడ్ చేసుకుందాం. ఒకసారి అంతటా కూడా కలుపుకుందాం. కొద్దిగా నీళ్ళను యాడ్ చేసుకొని 2 నిమిషాల వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. మిక్సర్ జార్లోనే కాస్త వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. దీనికి అడుగున అంతటా కూడా ఇలా పౌడర్ లాగా పేస్ట్ లాగా ఉంటుంది కదా, దీన్ని కూడా వేస్ట్ చేయకుండా చక్కగా వాటర్లో కలిపి ఇందులో యాడ్ చేసుకోవాలి. మరొక 5 నిమిషాల వరకు మనమైతే దీన్ని చక్కగా ఉడికించుకోవాలి. ఆయిల్ కాస్త మీద తేలే వరకు కూడా ఈ వంకాయ కూరని మనం చక్కగా ఉడికించుకుందాం. లిడ్ని కవర్ చేసి 5 నిమిషాల వరకు ఉడికించుకొని ఆ తర్వాత ఎలా ఉందో మీకు చూపిస్తాను. 5 నిమిషాల పాటు మనమైతే వంకాయను ఉడికించాం కదా, ఒకసారి లిడ్ ఓపెన్ చేసి వంకాయ అనేది ఎంతవరకు ఉడికింది అనేది చూద్దాం. చూసారు కదా, ఈ విధంగా ఆయిల్ అంతటా కూడా పైకి తేలే వరకు మనమైతే ఈ కూరను ఉడికించుకోవాలి. గ్రీన్గా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. రొటీన్గా వంకాయ టమాటా కాకుండా ఈ విధంగా గ్రేవీ కర్రీని కూడా ప్రిపేర్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం స్టవ్ని ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ బౌల్లోకి ఈ కర్రీని సర్వ్ చేసుకుందాం. టేస్టీ వంకాయ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి కాస్త గ్రేవీ కర్రీని, ఈ వంకాయ గ్రేవీ కర్రీని యాడ్ చేసుకొని కలుపుకొని తింటే ఎంత బాగుంటుంది కదా. మనం కావాలి అనుకుంటే చపాతీతో కూడా దీన్ని తినొచ్చు అనమాట. ఈ గ్రేవీ ఉంది కదా, ఇది రోటీకి కూడా బాగుంటుంది. చూసారు కదా ఇవాల్టి వీడియో, వంకాయ గ్రేవీ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. మరి మీకు నచ్చిందా? మీకు గనక నచ్చితే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఏ విధంగా కుదిరిందనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీ. బాయ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.